కహాని కాదు, వాస్తవం. కహానీలు ఏసై చెప్పడు, కథలు ఏసై చెప్పడు, వాస్తవాలు మాట్లాడతాడు. ఎందుకంటే సృష్టించిన వాడాయన, అన్ని చూసిన వాడాయన. ఇంకెంత తనలాడి 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 కనులెత్తి చూస్తే అక్కడ అబ్రహాము, వాళ్ళ ఇంటి ముందు పడున్న బీద లాజరు అందరూ కనపడుతున్నారు. అక్కడ మిగిలిన వాళ్ళందరూ బ్లర్ అయిపోయి వీళ్ళిద్దరు బాగా కనపడుతున్నారు. అబ్రహాం కనపడుతున్నాడు, అబ్రహాం రొమ్మునున్న బీద లాజరు కనపడుతున్నాడు. ఏసాడు కేక బిడ్డ, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఏమి నా కుమారుడా, నేను అక్కడికి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? కనపట్టలేదా? కుదరదురా బాబు, అగాధం ఉంది. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్నిలో యాతన పడుచున్నాను, గొంతు తడారిపోయింది, చచ్చిపోదామంటే చావు రావట్లా, బతుకుదామంటే బతకలేకపోతున్నా. నీ దగ్గర ఉన్నాడే, అదే మా ఇంటి దగ్గర ఉన్న భిక్షగాడు బీద లాజరు, వాని చిటికెలు వేని కొనతో ఒక చుక్క నీళ్లు నా గొంతులో వదిలినట్టు వాని నా యొద్దకు పంపు. ఇక్కడ అగ్నిలో యాతన పడుచున్నాను అన్నాడు. తండ్రివైన అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహాంను గుర్తుపట్టాడు. అంటే అబ్రహాం సంతతి, ఇశ్రాయేలీయుడే. లాజర్ ఎవరు? ఇశ్రాయేలీయుడే. బాగుంది. అప్పుడు ఆయన అన్నాడు, కుమారుడా, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి, లాజరు కష్టం పడ్డాడు. ఇప్పుడైతే నీవు యాతన పడుచున్నావు, వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. నువ్వు అడిగినట్టు చేయాలని మాకున్నా, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండునట్లు, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండునట్లు, మేము దాటి భోజాలకుండునట్లు మీకును మాకును మధ్య అగాధముంచబడి ఉన్నది. దాటి రాలేను రబ్బాయ్, నేను రాలేను, వాడిని పంపలేను, ఇక నీ కర్మను అనుభవించాల్సిందే నాయన. నా బతికి ఇంతేనా? తప్పదు నాయన, అంతే. వామ్మో, ఎన్నేళ్ళు ఇలా, ఎంతకాలం ఇలా, దానికి ఇంకా ఇంత టైం అని లేదు. అప్పుడు వాడికి గుండె జారిపోయింది. అప్పుడు వాడికి ఎవరు గుర్తొచ్చారంటే, ఆ కష్టమైన యాతనలో ఆడి ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఆడి తోడబుట్టిన వాళ్ళు 5 సహోదరులు ఉన్నారంట, సేమ్ క్వాలిటీస్. వీళ్ళు కూడా పిల్లికి బిచ్చం పెట్టం రైట్ పై, ఎంగిల్ చేత్తో కాకిందోళ్ళని టైపు, మెతుకుపోతే బతికే పోయిద్ది అనుకునే టైపు. అంటే ప్రేమ లేని మనుషులు, దేవునికి భయపడని మనుషులు, దైవవాక్యాన్ని లక్ష్య పెట్టని మనుషులు, దేవుని ఇష్టం కాక తమ ఇష్టము తమ చిత్తం నెరవేర్చుకునే అర్భకులు, వాళ్ళు గుర్తొచ్చారు. నేనే దరిద్రుని, నాకన్నా దరిద్రులు ఇంకా 5 ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇదే బతుకుతున్నారు. దయచేసి లాజర్ని వాళ్ళ దగ్గరికి పంపు, వారు ఈ స్థలమునకు రాకుండానట్లు అతడు వారికి చెప్తాడంటే, అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే బతికిపోతారు. మా వాళ్ళు బతికునోడు చెవి తినే టైపు కాదు. మా వాళ్ళు వినాలంటే సచ్చినోడు బతికి చెప్పాలి. కాబట్టి మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వారితో చెప్పిన ఎడల వారు మారు మనసు పొందుదురు అన్నాడు. అక్కడ మారు మనసు అన్నాడు. ఆ ముక్క కోసం ఇంత మ్యాటర్ చెప్పా. దేవునికి స్తోత్రం. వారు ఏం పొందుదురు? అదేంది మారు మనసు? కొత్త నిబంధనలో కదా, పాత నిబంధనలో మారు మనసు ఏంది? ఎప్పుడైనా పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా విలువ దేనికంటే దేవుని మాట ఏదైతే ఉందో దానికి విధేయత చూపటమే విశ్వాసము, విలువ. దేవుని మాటను గౌరవించి అలాగున బ్రతకటమే ప్రాముఖ్యం, విశ్వాసం. దేవుని మాట చొప్పున చేయకపోతే అది విశ్వాసం లెక్కలోకి రాదు. మృత విశ్వాసం అంటారు దాన్ని. ఏ విశ్వాసం? ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి యేసుప్రభు వేరే చెప్పాడు. పాత నిబంధనలు అయితే వాళ్ళకి ఏం చెప్పాడు? ఈరోజు మనకు చెప్పినవన్నీ వాళ్ళకి లేవు, కొన్ని ఉన్నాయి వాళ్ళకి, అవి చెయ్యాల. అందులో సహోదరుని ప్రేమించమన్నాడు. ప్రేమ లేకపోవటం,
తన ఇష్టం ఎత్తుకోవటమే కానీ పంపిన వాని చిత్తాన్ని పట్టించుకోకపోవటం, బ్రతుకంతా సుఖం 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 కొరకైనా వెంపర్లాట్లో జీవించడం, ఈ మూడు కూడా మనకు నష్టాన్ని కలిగించాయి. మరి ధనవంతుడు కానీ వాని బ్రదర్స్ కానీ అదే చేశారు. కాబట్టి వీళ్ళు మారు మనసు పొందాలంట. ఏ విషయంలో మారు మనసు పొందాలంటే, ఏ విషయంలో వాళ్ళు దేవుని మాటలు పెడచెవిని పెట్టి బ్రతుకుతున్నారో ఆ విషయంలో వాళ్ళు దిద్దుకొని మారు మనసు పొందాలి. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించిన మారు మనసు అది. అర్థమైతే స్తోత్రం చెప్పండి బిడ్డ. అర్థమైందా? బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించిన మారు మనసు అది. ఓకేనా? దేవుడిని ఎరిగిన వారు, జీవము గల దేవుడు ఎవరో మీకు తెలుసు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏది చెప్పాడో దాన్ని మీరు విధేయత చూపి లోబడాలి, లేకపోతే ఆయన కోపం మీ మీద రగులుకుంటుంది. తెలిసి తెలియక దారి తప్పారేమో, కోపము మీ మీదకి రగులు కొనక మునుపే మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి, ఇకనైనా ఆయన మాటకు లోబడండి. ఇది ప్రవక్తల పిలుపు.